హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను గార్డెన్లోని, అది చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. ఇది లాస్ట్ మంత్ డిసెంబర్లోని క్రిస్మస్కి 2 days హాలిడేస్ వస్తే కడియం ప్లాన్ చేసుకున్నాం, వెళ్ళి ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకుందాం అనేసి. కడియంలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు గైడ్ చేశారు. ఇది శ్రీ సత్యదేవ నర్సరీ ఇది. సో ఇది చాలా పెద్ద నర్సరీ అంట. అక్కడ అన్నీ ఒకే చోట అన్ని వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ దొరికిపోతాయి అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. ఒక 12 ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకున్నాను. నర్సరీ నుండి తెచ్చిన వెంటనే వేయకూడదు కదా, సో అందుకని నేను ఒక 10-15 days తత్తి వేసాను. ఇవి ఎక్కడ వేసానంటే బ్యాక్ సైడ్ కొన్ని ఆయుర్వేదిక్ మొక్కలు ఉంటే అవి తీసేసి ఇవేమో కొద్దిగా డిస్టెన్స్లో ప్లాంట్ చేసేలాగా ప్లాన్ చేసుకొని వేయించేసాను. ఇది ఒక వెరైటీ మ్యాంగో, బనానా మ్యాంగో. ఇది ఇంకొక వెరైటీ మ్యాంగో ట్రీ. యాక్చువల్గా ఫస్ట్లో అయితే నేను ఎలా ప్లాన్ చేశానంటే ఈ మొక్కలన్నిటికీ పెద్ద గ్రో బ్యాగ్స్ కానీ లేదంటే డ్రమ్స్లో కానీ వేసేసి టెర్రస్ మీద పెట్టేసుకుందాం అని. కానీ కొనేటప్పుడు నర్సరీ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఓపెన్ స్పేస్ ఉంటే కనుక దాన్ని కిందనే వేసేసుకుంటేనే బెటరు, ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుందని చెప్పేసి. సో అలా ప్లాన్ చేస్తాను. ఇంకా ఇది వాటర్ యాపిల్ ప్లాంట్. ఇది ఆయుర్వేదిక్ మొక్కలు ఏవైతే తీసేసానని చెప్పాను కదా, అవి తీసుకెళ్ళి గ్రో బ్యాగ్స్లో వేసేసాను. అవి ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేస్తాను. ఇదేమో నిమ్మ చెట్టు. ఇది అంజూర్ చెట్టు తీసుకొచ్చాను మొక్క. ఇవేంటంటే చాలా ఎక్కువ తీసుకొచ్చాను కదా, సో అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నాకు కొద్దిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో నేను ఏం చేశానంటే కొన్ని గాడ్ వేపు అలాగ వేసుకుంటూ వెళ్ళాను. సో ఇది అంజూర్ మొక్క అండి. ఇది వాటర్ యాపిల్ మొక్క. ఇది కూడా గాడ్ సైడ్ వేసేసాను. ఇది మిరాకల్ ఫ్రూట్ ప్లాంట్. ఈ ఫ్రూట్ మన నోట్లో వేసుకుంటే తీగా ఉంటుంది, కాకపోతే ఆ స్వీట్నెస్ ఏంటంటే మనకి ఒక 2 hours వరకు అలా టేస్ట్ బడ్స్లో ఉంటుంది. అంటే ఈ 2 hours మనం ఏదైనా సపోజ్ ఉసిరికాయ ఏదైనా తిన్నా అది కూడా చాలా స్వీట్గా అనిపిస్తుంది. సో అందుకని దాన్ని మిరాకల్ ఫ్రూట్ అంటారు. సో ఇది ఇప్పుడు నేను చూపించింది ఏంటి అంటే ఇంకా అన్నీ వేసేసాను ఆల్మోస్ట్ ఒక డిస్టెన్స్లోని. ఇవేమో పాత మొక్కలండి, ఇవి 3 years ఓల్డ్ క్రీపర్స్, అలాగే గోరింటాకు మొక్క అండ్ మందారం, కరివేపాకు చెట్టు, అలాగే 2 జామ చెట్లు, 2 వెరైటీస్. ఇంకా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అయితే ఇక్కడ పందిరి ఒకటి వేసాను. ఆ పందిరి ఏంటి మనకి పాదులకి అనమాట, కూరగాయ పాదులకి. కానీ ఇక్కడ ఈ బ్యాక్ ప్లేస్ అయితే ఏదైతే ఉందో అది సరిపోలేదు ఈ 12 మొక్కలు వేయడానికి. అందుకని నేను ఏం చేశానంటే ఆ పందిరి కిందనే వేసేసాను కొన్ని. ఇంక ఈ పందిరిని నెక్స్ట్ అంటే ముందుకు జరిపేద్దాం అనేసి జరిపితే అప్పుడు ఈ మొక్కలు పెద్ద అయినా మనకు ఆ పందిరి అడ్డు ఉండదు, అలాగే పాదులకు కూడా మనకి సరిపోతుంది ఆ ముందు వైపు వేసుకుంటే అని చెప్పేసి దీనికి షిఫ్ట్ చేద్దాం అన్న ప్లాన్ తోటి ఇంకా పందిరి కింద వేసేసాను. ఆ పందిరి ఇప్పుడు కాదు, కొన్ని రోజులు పోయాక దాన్ని షిఫ్ట్ చేసేస్తాను. ఇది చూస్తున్నారు కదా, స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి దీనికి ఆల్రెడీ. ఇదేమో రేగి చెట్టు. నల్లగా కనిపిస్తున్నది నాది పందిరండి, రాడ్స్ తోటి వేయించుకున్నాను. అయితే ఇది కాంక్రీట్ ఏం కాదు. సో పైప్స్ పెట్టి పైప్స్లో వేసి అరేంజ్ చేసింది. సో మనం ఈజీగా దాన్ని రిమూవ్ చేసి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఇది బత్తాయి మొక్క. ఇదేంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ప్లాంట్స్ తెచ్చాను. ఇంకా ఏంటి మిరియాలు, ఫ్రూట్ ప్లాంట్ కాకుండా ఇవి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇది దాల్చిన ప్లాంట్ అండ్ ఇంకొకటేమో తేజ్పత్తి. ఈ 3 తీసుకొచ్చాను. ఇవేమో గ్రో బ్యాగ్స్లో వేసేసాను, 24x24 inch గ్రో బ్యాగ్స్లోని. తేజ్పత్తి ఇది.
ఇది గ్రీన్ చంపంగి మొక్క. ఇది కూడా నేను కింద వేయకుండా పైన ఫస్ట్ ఫ్లోర్లోని టబ్లో వేసాను. ఎందుకంటే పాములు దీనికి విపరీతంగా వస్తాయి అని విన్నాను. సో అందుకే రిస్క్ తీసుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్లో వేసేసాను. టబ్లోని నేను గోవా ఒక వెరైటీ వేసాను, పైన వేసాను ఎందుకంటే కిందన ఆల్రెడీ 2 ఉన్నాయి, 2 వెరైటీస్ ఆఫ్ గోవా ట్రీస్ ఉన్నాయి. సో ఇది 3వది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో పెడదామని ఇలాగ టబ్లో వేసేసి పెట్టేశాను. అలాగే రోజ్ వెరైటీస్ కూడా ఒక 5 తెచ్చుకున్నాను, ఇంకా డ్రాగన్ కూడా ఒక 3. సో ఇది లిస్ట్ అండి నేను తెచ్చినవి, విత్ రేట్స్ ఉన్నాయి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే కొన్ని మొక్కలు కూడా నేను వేస్తున్నప్పుడు క్యాప్చర్ చేయడం మిస్ అయినట్టుగా ఉన్నాయి. సో ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మట్టుకి నేను ప్లాంట్ చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and press bell icon for my next video notifications. Thank you. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ do share it in the comments. Thank you.